పర్వీనిక డీటెయిల్ చూస్తే ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీతో టీపీసీసీ మహేష్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు పొన్నం కొండ సురేఖ, ఎంపీ అనిల్, విప్లో ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిమాణాలపై రాహుల్కి వివరించారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచేలా చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. అనంతరం సోనియా గాంధీని కాంగ్రెస్ నాయకులు కలిశారు. ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీతో టీపీసీసీ మహేష్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు పొన్నం కొండ సురేఖ, ఎంపీ అనిల్, విప్లో ఆది శ్రీనివాస్, బిర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రస్తుత రాష్ట్ర పరిణామాలపై రాహుల్కు వివరించారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచేలా చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు. అనంతరం సోనియా గాంధీని కాంగ్రెస్ నాయకులు కలిశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, ఇప్పటికే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఢిల్లీలో ఉండడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి దొరికింది. అయితే కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీతో ఇటు మహేష్ గౌడ్తో పాటు ఇటు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్తో పాటు మిగతా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. నిన్న ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై కూడా వీరు పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపట్టడం జరిగింది. అదే ఇవన్నీ అంశాలు కూడా బీసీ రిజర్వేషన్ 42% తీసుకురొచ్చేటువంటి విధంగా ఖచ్చితంగా లోక్సభతో పాటు రాజ్యసభలో పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇటు రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. 42% బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో వారికి వివరించి చెప్పినటువంటి పరిస్థితి దొరుకుతుంది. ఎందుకంటే ఇటు తెలంగాణ అసెంబ్లీ నడిచినటువంటి సమయంలో ఇటు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆ బిల్ కూడా ఆమోదైనటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకి ఇటు రాహుల్ గాంధీతో పాటు మిగతా కొంతమంది సీనియర్ నేతలను కూడా కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ తోటి భేటీ కూడా ముగిసింది. మిగతా మల్లికార్జున ఖర్గే తోటి వారు భేటీ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరు చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అంటే మహేష్ గౌడ్ స్పష్టంగా ఒకటి చెప్తున్నారు, ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా క్యాబినెట్ సంబంధించినటువంటి అంశాలు మా చేతిలో లేదు, ఇది కేవలం అధిష్టానం చేతను ఉంది, అధిష్టానం ఎప్పుడు మీరు ప్రకటిస్తే అప్పుడే అనే విధంగా కూడా మహేష్ కుమార్ గారు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా నడుస్తున్నాయి, పథకాలు ఎంతవరకు అందుతున్నాయి, ఏ శాఖలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలపై కూడా రాహుల్ గాంధీ వీరిని అడిగి కూడా తెలుసుకున్నట్టు కూడా తెలుస్తున్నాయి. ముఖ్యంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి విషయాలతో పాటు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇటీవల కాలంలోనే హెచ్సియు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఎక్కువగా అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు జాతీయ మీడియా కూడా హెచ్సియు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఎక్కువగా కవర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా రాహుల్ గాంధీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా వారిని అడిగి
తెలుసుకున్నట్టు కూడా తెలుస్తున్నాయి. హెచ్చు భూములకు సంబంధించినటువంటి విషయం ఎందుకు ఈ విధంగా ఇంత ఇష్యూ అవుతున్న అంశాలు కూడా ప్రస్తావించారు. దాంతోపాటు వీరు కాంగ్రెస్ ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో వివరిస్తూ 4 పేజీలకు సంబంధించినటువంటి ఆ లెటర్ని కూడా రాహుల్ గాంధీ కూడా వివరిస్తూ చెప్పినటువంటి సందర్భం కూడా నెలకొంది. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలతో పాటు ఇటు సభలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి రాహుల్ గాంధీ తోటి సంప్రదింపులు జరిపించి పెద్ద ఎత్తున ఒక విజయోత్సవ సభ సంబంధించినటువంటి ఆ సభను కూడా ఏర్పాటు చేసేటువంటి దిశగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా ఈ యొక్క ఆలోచన కూడా చేయడం జరిగింది. ఈ అంశాన్ని కూడా రాహుల్ గాంధీ తోటి కూడా ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విస్తరణతో పాటు పాత కొత్త నేతలకు సంబంధించినటువంటి కొంత వివాదం కూడా నెలకొంటుంది. దాంతోపాటు ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఢిల్లీ అధిష్టానానికి లేఖలు కూడా రావడం జరిగింది. కొంతమంది రాహుల్ గాంధీకి లేఖలు రాస్తారు, కొంతమంది మల్లికార్జున ఖర్గేకి లేఖలు కూడా రాసినటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అన్నీ కూడా టాలీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఢిల్లీకి రావాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ కూడా వారికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం ఇటు ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి కూడా ఇటు హైదరాబాద్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.